Welcome. Thank you. Hey. Okay. So మీ స్టైల్లో ఎక్స్ప్రెస్ ఫుల్ ఫామ్ అంటే మన స్టైల్లో. ఇందులో ఎక్కడ ఎక్స్ వచ్చింది? ఓకే. అంటే అక్కడ కూడా వీళ్ళలాగే రకరకాల జంతువులు కలర్స్ లో మానేసా. ఇక్కడ చూడండి అందుకే వెళ్ళడం మానేసా, మీకు అర్థం కావట్లేదు. అక్కడ రకరకాల జంతువులు ఉంటారు, వాటిని ఎగురుతూ ఉంటే వాటిని చూసి మనం ఎగురుతూ ఉంటే జనాలకి చూసే వాళ్ళకి అందులో జంతువులు ఎవరో మేమెవరో అర్థం కాక కన్ఫ్యూజ్ అవుతుంటారు చూడు, ఆ జడ్జనక ఆ కిక్కే వేరబ్బా. సరే ఒకవేళ ఇది జూ అనుకో, నువ్వు జూలో ఏ జంతువు? ప్రదీప్. వెరీ గుడ్, అయితే ట్రీట్మెంట్ ఇవ్వాల్సిందే, కూర్చో. ఓకే, పీ ఫర్ పార్క్ లో రచ్చా. నాకు పార్క్ అంటే చాలా ఇష్టం. ప్రదీప్ ఏంటో ఎక్స్ప్రెషన్ అంటే పార్క్ కదా బాగుంటుంది, పచ్చదనం పరిశుభ్రత. ఎందుకంటే పార్క్ లో పచ్చదనాన్ని వెచ్చదనాన్ని చూస్తూ ఆ గడ్డిలో కుక్క పిల్లలాగా పొదల్లో పంది పిల్లలాగా దొర్లుతూ రచ్చ చేస్తూ ఉంటే వచ్చే కిక్కే వేరు. ఓకే, ఆవిడ అన్నట్టు ఇది జూ అయితే నువ్వు ఏ జంతువు? జిరాఫీ. ఏ వై, ఎందుకు అలాగా? నేను హైట్ లేను కదా, సో దాంతో కంపేర్ చేసుకుంటే సాటిస్ఫై అయిపోతా. ఓకే, ఆర్ ఫర్. హాయ్ ప్రదీప్ అన్న. మీ పేరు? వినోద్. ఇంకేం చదువుతున్నావు? సార్ ఇంటర్ చేస్తున్నాను. ఇంటర్? యా సార్. ఏ ఇయర్? సెకండ్ ఇయర్ సార్. అన్ని సార్లు ఎందుకయ్యా బాబు? ఇంటర్ ఫస్ట్ ఇయర్. ఏ కాలేజ్? సెకండ్ ఇయర్ సార్. సెకండ్ ఇయర్ అన్న. ఎన్నాళ్ళ నుంచి? కొన్ని సంవత్సరాల నుండి సార్. అవుతుంది, బెంగ పెట్టుకోకు, 4-5 ఏళ్ళు అయిపోద్ది. ఆల్ఫర్ రెస్టారెంట్ రుచి పచ్చులు. ఆల్ఫర్ రెస్టారెంట్ రుచి పచ్చులు. రుచి పచ్చులు. రుచి పచ్చులు ముందేదో వాడావు. రెస్టారెంట్ తెలుసు, థ్యాంక్స్. నాకు రెస్టారెంట్ అంటే చాలా ఇష్టం అన్న. ఏమంటే ఇష్టం? రెస్టారెంట్ గురించి చెప్పు. RESTENT. పర్లేదు, అలా అనుకోవచ్చు, మనిషి. చెప్పు. రెస్టారెంట్ అంటే నాకు చాలా ఇష్టం ప్రదీప్ అన్న. ఎందుకంటే అక్కడ చుట్టూ రకరకాల పెయింటింగ్లు, ఇంకా ప్లేట్లలో రకరకాల రుచులు. సౌదీ అరేబియా నుంచి ఇప్పుడే దిగాడా? అలా ఆ రుచులను తింటే ఆ రుచులను తింటూ అలా ఆ రుచులను ఆస్వాదిస్తూ తింటుంటే చెప్తానా? రెస్టారెంట్ అంటే నీకు చాలా ఇష్టం. తెలుగు రాదా? ఏ లాంగ్వేజ్ వచ్చు? హిందీ, మరాఠీలో చెప్పిదే. మరాఠీలో కష్టం కదా మీకు అర్థం. నాకెందుకు అర్థం కాదు? మరాఠీ నాకెందుకు అర్థాలే? అతమాయి సతకలే. చెప్పు, మరాఠీలో చెప్పు. मला रेस्टोरेंट मधले चाइल्ड लाईफ असन कावा म्हटलं त्याच्यामध्ये अलग अलग पेंटिंग राहतात, अजून प्लेटामध्ये अलग अलग टेस्टी फूड फळ राहतात, फूड राहतात, तर ते खाल्ल्यान किक्क अलग राहत आहे. అరే అబ్బా, మరి చెప్పే నానిది. సరే, మరాఠీ నేర్పిస్తావు నాకు? ఓకే సార్. మీరంతా ఇక్కడికి రావడం నాకు ఆనందం. तुम्ही सगळे इथे आल्याने चांगलं वाटलं मला. డైలాగ్ చెప్పు, ఫస్ట్ వన్. तुम्ही सगळे इथं आले. मला इथं मला कोफ्ता मला लाईफ पसंत आलाय. मला ఐ లవ్ యూ అంటే मी तुला खूप प्यार करता हूं. అంతుందేంట్రా బాబు? మీ తులా खूप प्यार करता. నీకు పిచ్చి.
तुला पागल नहीं है ఇది ఇందులో ఉందిలే. థ్యాంక్ యూ డార్లింగ్. ఈ ఫర్ ఎగ్జిబిషన్. ఎగ్జిబిషన్ లో జనాలు ఎగ్జిబిషన్ అంటే చాలా ఇష్టం ప్రదీప్. ఎగ్జిబిషన్ లో జనాల హడావిళ్ళు, పిల్లల అల్లర్లు అద్భుతం. ఆ రైడ్ లో అసలు ఆ ఎగిరిపడే రైడ్లు అంటే ఇంకా ఇష్టం నాకు. అసలు ఆ కిక్కే వేరబ్బా చూస్తుంటే. ఎస్ ఫర్ శాండీ బీచ్. శాండీ బీచ్. రామకృష్ణ బీచ్ తెలుసు, మరీన్ బీచ్ తెలుసు. ఈ శాండీ బీచ్ ఏ ఊర్లో ఉంది? కొత్తవేటిరా? ఈ చౌరస్తా పక్కన పెట్టిరా? శాండీ బీచ్. నాకు బీచ్ అంటే చాలా ఇష్టం. ఎందుకంటే బీచ్ లో ఇసుకతో కట్టే గూడు చాట జరిగే గుజగులాట. అబ్బా పేరుకే శాండీ బీచ్. అంతా క్యాండీ క్రష్ లే ఉంటాయి. ఏమైనా బీచ్ లో ఉంటే కిక్కే వేరు. ఎస్ ఫర్ సినిమా హాల్ అన్న. ఎస్ ఫర్ సినిమా హాల్ అండి, సి ఫర్ సినిమా హాల్. సారీ, నేను ఎస్ తో స్టార్ట్ చేస్తున్నా. అర్థమైపోయింది. సినిమా హాల్లో మనం చూసేదానికన్నా చేసేదే ఎక్కువ అన్న. ఐ మీన్ చేతులతో కొట్టే చప్పట్లు ప్లస్ ఆ ఫింగర్స్ తెచ్చే విజిల్స్, ఏమున్న థియేటర్ లో పదనిసలు సంథింగ్ అది చేసే గుసగుసలు, ఆ కిక్కే వేరప్ప. త్రుట్లో తప్పిన పెను ప్రమాదం నీకు. అంటే ఏ సందర్భాల్లో ఈ కిక్కే వేరప్ప అని అనిపిస్తుంది? రోజు ఉప్మా తిని బోర్ అయిపోతే ఒక రోజు బిర్యానీ దొరికితే ఆ కిక్కే వేరబ్బా. మీకు వంటొచ్చా? వస్తుంది. ఏంటి చూడమా? చేయడం కూడా. ఏంటి మీ ఫేవరెట్ డిష్ ఏంటి చేయడం? హల్వా. హల్వా? హల్వా. అది హల్వాలో ఉంటుందా, హల్వా వద్దా? నిజంగా ఏం తెచ్చారా పని? లేదు, నెక్స్ట్ టైం వచ్చినప్పుడు చేస్తా. వచ్చేస్తారు. డబ్బాలో తీసుకురావచ్చు కదా. ఓకే, నెక్స్ట్ టైం పక్కా తీసుకురావాలి. సరే. అమ్మో నిజంగా తెస్తాం. రాత్రి పడుకునే మందు కొట్టే బదులు మొగుడిని కొట్టి పడుకుంటే ఆ కిక్కే వేరు. అంటే ఆవిడ ఉద్దేశంలో దగ్గు మందు కాదు. మొగుడు మందు తాగేసి మనం కూడా తాగి బాధపడే కన్నా వాడిని కొట్టి బుద్ధి తెప్పించడం బెటర్ కదా. అంటే ఇప్పుడు మొగుడు తాగొచ్చాడా అమ్మా, లేకపోతే భార్య కూడా తాగిందా? కొందరు తాగుతారు కదా, మొగుడు తాగిన భార్య కూడా తాగి చూపిస్తుంది కదా. నేను కూడా తాగుతా, నేను కూడా అవసరం అని చెప్పి తాగి చూపిస్తాను. హాయ్ ప్రదీప్ భయ్య. హాయ్ మనోజ్ భయ్య. ఎంత దక్కిందా? ఇప్పుడు ఆయన డైలాగ్ ఒకటి ఫుల్ యాక్షన్ లో చెప్పు. వాడిపోతే వీడు, వీడిపోతే వాడు, వానమ్మ మొగుడు అంటే ఎవడైనా అధికారం. అయ్యలే నవ్వుతావేంటా? కిలో బెండకాయలు 100 రూపాయలు నవ్వుతా. అంత వార్నింగ్ కాదు. అప్పలనాయుడు వాడిపోతే వీడు, వీడిపోతే వాడు, వానమ్మ మొగుడు అంటే ఎవడన్నా అధికారంలోకి వస్తే అప్పలనాయుడు దాదాగిరికి వచ్చినా, దౌర్జన్యానికి వచ్చినా, అప్పలనాయుడు దాదాగిరికి వచ్చినా, దౌర్జన్యానికి వచ్చినా, గూండాయిజానికి వచ్చినా, రౌడీయిజానికి వచ్చినా, గుండాయిజానికి వచ్చినా, రౌడీయిజానికి వచ్చినా, అమలాపురం వచ్చినా, అమీర్పేట వచ్చినా, అమలాపురం వచ్చినా, మైత్రివనం వచ్చినా. అది ఆ డైలాగ్ లో లేదురా. ఇంకేదైనా డైలాగ్ చెప్పండి, నీకు వచ్చిన డైలాగ్. నీకు నీ ఈగో నీ లోపలనే ఉంటది అనుకోకు. నాకు చుట్టూ వైఫై లా ఉంటది. జిమ్ లో కొబ్బరి నీళ్ళు కలుపుకొని తాగితే ఏంటమ్మా? జిమ్ లో కొబ్బరి నీళ్ళు కలుపుకొని తాగితే ఆ కిక్కే వేరప్ప. జిమ్ లో కొబ్బరి నీళ్ళు ఎందుకు కలుపుకుంటారు? ఆ జిమ్ కాదు, ఈ జిమ్. అది జిమ్ కాదు, అది జిన్. అమాయకురాల దొంగి. అది మొత్తం సున్నాలేరా? రిజల్ట్స్ కూడా సున్నానే అన్న. అది మాకు తెలిసిందేగా. నమస్తే భయ్యా. నమస్తే. కైసా? పైసలు ఏం లేవు భయ్యా. ఎలా ఉన్నావని అన్న? ఎలానా? ప్రశ్న ఇప్పటివరకు బానే ఉన్నా నువ్వు మాట్లాడేంత వరకు. యూట్యూబ్ లో వీడియోస్ చూసేటప్పుడు సంబంధం లేకుండా వీడియోస్ వస్తాయి కదా, ఆ వీడియోస్ చూసేటప్పుడు ఆ కిక్కే వేరప్ప.
ఏం వీడియోలు? భక్తి వీడియోస్ అన్న. అవి నీకే ఎందుకు వస్తున్నాయి? అందరికి వస్తాయి భయ. ఆ కిక్ రాంది నాకు ఒక్కనికే కిక్ అంటే మామూలు యూట్యూబ్ లో మనం ఏం చూస్తూ ఉంటే అదే మనకు వస్తూ ఉంటాయి సజెషన్స్ లో. అంటే సంబంధం లేకుండా వస్తాయి కదా అన్న అవి కదా. త్రుట్లో తప్పిన అంటే ఇప్పుడు మీకు రాశి కన్నాకి ఇచ్చి పెళ్లి చేద్దాం అనుకుంటున్నా. నేను చేసుకోవాలనుకోవాలి కదా, అప్పటికి ఫోర్స్ చేస్తాను తను. బట్ నో, బికాస్ నేను ఆల్రెడీ కాజల్ అగర్వాల్ మనసు ఇచ్చాను. కానీ నాకు అనుష్క అంటే ఇష్టం. అనుష్క కావాలా కాజల్ అగర్వాల్? అది తెలియకే కదా ఇలా ఉండిపోయాను. ఇద్దరిని పెళ్లి చేసుకుంటా అన్న. మా తండ్రి నీకు ఎందుకు సున్నాలు వస్తున్నాయి నాకు ఇప్పుడు అర్థమైంది. మై నేమ్ ఇస్ దివ్య. దివ్య, నైస్ హెయిర్ స్టైల్ సిస్. చెప్పండి. అందరూ మజ్జిగలోకి అందరు మంచిలోకి చికెన్ తందూరి తింటే ఆవకాయ తింటా కిక్కే వేరప్ప. నీకెలా తెలుసు? హాయ్ ప్రదీప్, దిస్ ఇస్ సుశీల. సుశీల, మా కోసం ఒక పాట పాడు సుశీల. నిజంగా ఏంట్రా నువ్వు దేనికి అరుస్తున్నావురా? ఏమైందిరా? సారీ అంటే దడుచుకుంది అమ్మాయి పాపం. కాదురా, అంత మంచి రొమాంటిక్ సార్ నిజంగా. నిజంగా నేనేనా ఇలా నీ జతలో ఉన్నా, ఇదంతా ప్రేమేనా ఎన్నో వింతలు చూస్తున్నా. ఇప్పటి వరకు ఆవిడ చూడలే. ఆవిడ ఎలా మామూలు పాట ఏం చేస్తా, ఆవిడ తిరిగేటప్పుడు ఆవిడ నిజంగా నేనేనా అని చెప్పి అటు తిరిగి సైడ్ లో పాడు. బట్ చాలా బాగా పాడారు మీరు, వండర్ఫుల్. మనం లవ్ చేసిన అబ్బాయి మనం రిజెక్ట్ కాదమ్మా, నువ్వు నేను లవ్ చేసిన అబ్బాయి మన లవ్ ని రిజెక్ట్ చేసినప్పుడు నువ్వు లవ్ చేసిన అబ్బాయి మన లవ్ ఎందుకు రిజెక్ట్ చేస్తా? నేను లవ్ చేసిన అబ్బాయి నన్ను రిజెక్ట్ చేసినప్పుడు వాడికి వచ్చే అమ్మాయికి ఎయిడ్స్ అయితే ఆ కిక్కే వేరబ్బా. హాయ్ ప్రదీప్. హాయ్, మై నేమ్ ఇస్ స్వనీషా. స్వనీషా అంటే తెలీదు? ఎప్పుడు ఎవరికి ఉండదు కూడా నేమ్. ఏం పేరు? స్వనీషా. స్వనీషా, నాన్నగారి పేర్లో సగం అమ్మగారి పేర్లో సగం కలిపారేంటి? వెరైటీ ఉంటుందని అలా పెట్టారు. వెరీ గుడ్ నేమ్. సైలెంట్ గా సావిత్రిలా ఉండే నేను మందు కొట్టి మొగుడిని బట్టలు తీసి కొట్టినప్పుడు అప్పుడు అనిపిస్తుంది అబ్బా బుడ్డోడా తాగి వస్తే బట్టలు కూడా తీసుకొడతాను. మీరు ఎందుకంత వైలెంట్ డెసిషన్స్ తీసుకున్నారు? వై మ్యాన్ హ్యాండ్లింగ్? అతను మంచిగా ఉంటే నేను కూడా మంచిగా చూసుకుంటా. పిచ్చి పిచ్చి నాటకాలు చేసి అతనే చేస్తా. నాకు ముందే చెప్పారు రా పెళ్ళంటే కుస్తీ పోటీలు లాంటిదని. హాయ్ ప్రదీప్ భయ్య. హాయ్ డార్లింగ్, ఏం పేరు నీది? వై సాయి తిలక్. డార్లింగ్, ఏం చదువుతున్నావు? 9th క్లాస్. అంతసేపు ఆలోచించేంట్రా? డౌట్ వచ్చిందా? ఓకే, సో చెప్పు. పేకాట ఆడేటప్పుడు పక్కన ముక్క చూస్తే అప్పుడు వచ్చే కిక్కే వేరప్ప అనిపిస్తుంది. మద్యపానం, ధూమపానం, పేక ఆడడం కూడా ఆరోగ్యానికి హానికరం. దా కిందరా. ఎవరితో వచ్చావు? అక్క బామర్ది బాగా డాన్స్ చేయాలన్నా నువ్వు. Party, let's together party. Cutie, baby, come on, shake your booty. Naughty, we want that chala naughty. Come on, baby, let's get dirty. It's game time, so. तुम्ही सगळे मला इथं मला कोफ्ता मला लाईफ पसंद आलाय. పేరుకే శాండీ బీచ్, అంతా క్యాండీ క్రష్ లే ఉంటాయి. ఏమైనా బీచ్ లో ఉంటే కిక్కే వేరు. రాత్రి పడుకునే మందు కొట్టే బదులు మొగుడిని కొట్టి పడుకుంటా కిక్కే వేరు. అంటే ఆవిడ ఉద్దేశంలో దగ్గు మందు.
వాడిపోతే వీడు వీడిపోతే వాడు వానమ్మ మొగుడు అంటే ఎవడన్నా అధికారం అయ్యేం లేదు. నవ్వుతావేంటా? కిలో బెండకాయలు 100 రూపాయలు నవ్వుతా. నీకు నీ ఈగో నీ లోపలనే ఉంటది అనుకోకు. నాకు చుట్టూ వైఫై లా ఉంటది. మా కోసం ఒక పాట పాడు సుశీల. నిజంగా ఏంట్రా నువ్వు ఏది కడుస్తున్నావురా? ఏమైందిరా? 2 టీముల నుంచి మీ టీం ని రిప్రజెంట్ చేయడానికి ముగ్గురు కావాలి. ఇప్పుడు మీరిద్దరు అపోజిషన్ టీమ్స్. మీతో పాటు ఆడడానికి మీ టీంలో 2 గర్ల్స్ వస్తారు, మీ టీంలో 2 గర్ల్స్ వస్తారు. వెంటనే మొక్క వెలిగిపోయింది. అబ్బాయిలు మామూలుగా ఉండదురా. ఏం లేదు, అమ్మాయిలు వచ్చి మీకు ఐస్ క్రీమ్ తినిపిస్తారు, మీరు ఐస్ క్రీమ్ తినాలి, అంతే. అద్భుతంగా ఉంటది. మీరేమో సరదాగా ఇక్కడ కూర్చుంటారు డార్లింగ్. మీరిద్దరు అబ్బాయిలు మామూలు నేల మీద కూర్చోండి రా. అమ్మాయి ఐస్ క్రీమ్ తినిపిస్తున్నప్పుడు రే నిప్పులు మీద నుంచోవాలి. ఇద్దరు అబ్బాయిలు అక్కడెక్కడ కూర్చుంటారు, ఏం లేదు, ప్రాబ్లం ఏం లేదు. ఇందులోంచి ఒక అమ్మాయి చక్కగా కళ్ళ గంటలు కట్టుకుని ఐస్ క్రీమ్ తీసుకుని నిన్ను ఎత్తుకుంటూ వచ్చి ఐస్ క్రీమ్ పడి వెళ్ళిపోద్ది. ఇంకో అమ్మాయి మైక్ లో డైరెక్షన్స్ చెప్తూ ఉంటుంది, అంటే ఎటు వెళ్ళాలి ఏంటి అది విషయం. ఓకే, ఏం జరుగుతుందో నీకు తెలియదు, ఐస్ క్రీమ్ పెట్టేవాడికి కూడా తెలియదు, నీకు మాత్రం చల్లగా ఉంటుంది. సో ఆల్ ది బెస్ట్. ఐస్ క్రీమ్ మీరు వాళ్ళు ముట్టుకోవడానికి లేదు, వాళ్ళకి ఓన్లీ దూరంగా నుంచి డైరెక్షన్స్ చెప్పాలి, అంతే. ఓకేనా? రెడీ, 3, 2, 1 గో. Straight, go straight, go straight, vellu, go straight, 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 move right, కొంచెం straight, left side, better straight, left, back, వదిలి ఇలా దులుపుమా. అది వెరీ గుడ్. అది పెట్టాయి, అది ముట్టుకోకూడదు, అమ్మాయి ముట్టుకోకూడదు నువ్వు. తీసుకోబోయా. ఓకే, ఎవరు కదలకండి, చేతులు వాడగదు, చేతులు అలాగే ఉంచండి. ఈ అంకుల్ అయితే ఫస్ట్ 2 స్పూన్లు మీరు చొక్కా తీసి మరి లోపల వేసొచ్చారు. కళ్ళగంతలు తీసుకోబోయా. వెల్ ప్లేడ్, సూపర్. ఓకే, అండ్ ఇక ఇప్పుడు కాసేపు రైటింగ్ కాంపిటీషన్స్ లోకి వెళ్దాం. రైటింగ్ చేయడానికి మీ టీం నుంచి ఒకళ్ళు, ఇటు సైడ్ నుంచి ఒకళ్ళు కావాలి. ఎవరు వస్తున్నారు? అద్భుతమైన టాపిక్ ఇస్తాం. అనుకున్నాను వస్తావని. దా, తెలుగులో రాస్తావేమో నువ్వు. దా
జిరాఫీ అండ్ మరాఠీ వచ్చారు ఈ గేమ్ ఆడడానికి. కూర్చోండి ప్లీజ్, బి సీటెడ్. అండ్ మీకు ప్యాడ్ ఇస్తారు, 2 పేపర్లు ఇస్తారమ్మా. మీరు రాయాల్సిన టాపిక్ స్వర్గం. ఓకే, స్వర్గం గురించి మీకు ఏమేమి తెలుసో ఒక పేపర్లో రాయండి. స్వర్గం గురించి ఏమైనా పిక్చర్స్ బొమ్మలు వేస్తే 2 పేపర్లో వేయాలి. మీకు 5 minutes టైం ఉంటుంది. నేనే డిస్కౌంట్ ఆఫర్ మీద 1 minute పెంచాను. ఓకే, లెట్స్ ప్లే. ఓకే, సో చెప్పండి యాజ్ యూజువల్ గా ప్రతిరోజు లాగే ఎనీ స్పెషల్ ఇంట్రెస్ట్? హాయ్ ప్రదీప్. హాయ్. ఐఎమ్ మానసా. మానసా, నేను మీకోసం కవిత రాశాను. అనుకున్నా. సింహానికి జూలందం, చెట్టుకి పూలందం, బుక్కి రూలందం, ఎక్స్ప్రెస్ రాజాకి మీరందం, మీకు నేనందం. ఐ లవ్ యూ సో మచ్ ప్రదీప్. థ్యాంక్ యూ సో మచ్. ఇంక ఈ రోజు నుంచి నేను చాలా ధైర్యంగా ఓపెనింగ్ లో కవితలు చెప్పుకోవచ్చు, ఎందుకంటే నాకంటే దారుణమైన కవితలు మీ దగ్గర ఉన్నాయి కాబట్టి. ప్రదీప్ మీకోసం ఒక సాంగ్ రెడీ. పిఠాపురం ఆర్కెస్ట్రా వారి కోసం యాక్షన్. ఓ ప్రదీప్, ఓ ప్రదీప్, నా మనసు నాది కాదు. ఓ ప్రదీప్, ఓ ప్రదీప్, నా మనసు నాలో లేదు. ఎక్స్ప్రెస్ రాజా చేరులాగా తిప్పావే నన్ను జాను. అందాల ఐస్కాంతంలా తిప్పావే నన్ను నీ చుట్టూ. నన్నొదిలి నీ వైపు వచ్చిన మనసెట్టాగో తిరిగి కరాదు. వచ్చినా ఏం చేసుకుంటా నీతో ఉంటే నా గుర్తు. ఐ లవ్ యూ ప్రదీప్. ఐస్ క్రీమ్ గేమ్ ఆడిన తర్వాత అలా అయ్యారు మీరు, నో ప్రాబ్లం. బట్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. నేను మీకోసం ఒకటి చెప్పాలంటే, ఏమిటది? ఎద్దు ఎగురితే గంట ఎగరాలి కానీ గంట ఎగురితే ఎద్దు ఎగరొద్దు. ప్రదీప్ హగ్గిస్తే తీసుకోవాలి కానీ ప్రదీప్ ని హక్ కోసం వెంట పడొద్దు. బట్ ఐ వాంట్ టు హగ్ యూ. అయ్యయ్యో, హాయ్ ప్రదీప్. మీకోసం కవిత మీకోసం కవిత చెప్పబోతుంది. మీరు ఏ ఊరు నుంచి వచ్చారు? రాజమండ్రి. రాజమండ్రి. మరి చెప్పరా, నాకు ఎన్నది కూడా అవుతుంది. నేనుంటాను అచ్చం త్రిశాల, మీరుంటారు రజనీకాంత్ భాషాల. అందుకే పరిగెత్తుతూ వచ్చా పీటీ ఉషాల. మన ప్రేమ పొంగింది జల జల, మన గురించి ప్రపంచం చెప్పుకోవాలి దశ దశల. సుశీల, ఈసారి నువ్వు రాజమండ్రి వెళ్ళినప్పుడు తొక్కుళ్ళడు తీసుకురావాలి మన్ను. బాబు టైం అయిపోయిందమ్మా, బొమ్మల టైం. ప్రతి అమ్మాయికి మీరంటే ఇష్టం ఉంటుంది, ప్రేమ ఉంటుంది, కానీ నాకు మాత్రం మీరంటే పిచ్చి. పిచ్చోళ్ళు ఎప్పుడు అలాగే కనెక్ట్ అవుతారు నాకు. థ్యాంక్ యూ సో మచ్. నీకు పిచ్చి, నాకు పిచ్చి. ప్రేమించడం పురుషుల మొదటి లక్షణం, కానీ చీకొట్టడం ఆడవాళ్ళ సహజ లక్షణం. కానీ నీ విషయంలో అలా కాదు ప్రదీప్. ఐ లవ్ యూ. థ్యాంక్ యూ సో మచ్. హాయ్ ప్రదీప్, నేను నీకోసం ఒక షాయరీ చెప్తాను. शायरी दूर है समुंदर पास है किनारा। खुदा की कसम क्या चेहरा है तुम्हारा। నాకు తొందరగా పెళ్లి చేసేయండి నాన్న, ఈ చదువులు అవి నా వాళ్ళు కావట్లేదు. అసలు తమ్ముడు వచ్చేది ఇంట్లో చెప్తాడు మళ్ళీ. లవ్ యూ ప్రదీప్. లవ్ యూ టూ. థ్యాంక్ యూ సో మచ్. టైమ్ అప్. స్వర్గం చాలా అందంగా ఉంటుంది. నువ్వు ఎప్పుడు చూసొచ్చావు? అందులో నాలాంటి అందమైన రంభ, ఊర్వశి, మేనక ఉంటారు. ఎక్కడ భూమిపై ఎక్స్ప్రెస్ రాజా షోలో నువ్వు ఎలానే స్వర్గంలో ఇంద్రుడు, అలాగా నేను యమదొంగ మూవీలో ఎన్టీఆర్ నరకం కబ్జా చేసినట్టు నేను కూడా అక్కడ ఇండస్ట్రీ సీట్ ని కబ్జా చేసి ఇంద్రుడు సీట్ ని కబ్జా చేసి అక్కడ అందరినీ హ్యాపీ చేస్తా. అబ్బాయిలకు
జాబ్, ఓల్డ్ పీపుల్ కి పెన్షన్స్ ఇస్తా. అండ్ అక్కడ కదా ఈ షో పెట్టి నిన్ను అక్కడికి తీసుకెళ్లి షో పెట్టిస్తా. అక్కడ కూడా వదలరా నన్ను, నేను చూస్తూ ఎంజాయ్ చేస్తా అక్కడ. అండ్ భరత్ భర్త ఓకే, భర్త చేయనేంటి? చనిపోయినా. ఓ భర్త చనిపోయినానా? భర్త చనిపోయిన భార్యకి, భార్య చనిపోయిన భర్తకి మ్యారేజ్ చేసి సెటిల్ చేస్తా. అండ్ వాళ్ళ పిల్లలకి నా పేరు పెట్టమంట. ఇక్కడ ఉన్నట్టే అక్కడ కూడా నీ ఫ్యాన్స్ కి న్యాయం చేయాలి. మొత్తం ఉన్నదంతా లేటెస్ట్ ఎలా ఉన్నాను. వెరీ గుడ్. నేను చెప్పనా, ఇది మహాసభ, ఇది ఇంద్రుడు, రంభ, ఊర్వశి, మేనక. ఇక్కడ వాళ్ళు దే ఆర్ డూయింగ్ డాన్స్. ఓ దే ఆర్ డూయింగ్ డాన్స్. 3 people. Who are these uncles and aunties on both sides? They are kings. They are kings in the industry. Oh, very good. What is this? Selayar water? జనాలు జనాలు భలే ఉన్నారు. ఇక్కడ ఎవరు వెనకాల తొంగి చూస్తున్నాడు? వాళ్ళ వైఫ్. ఇంద్రుడు వాళ్ళ వైఫా? ఓకే. ఇదేంటి పైన? అది క్యాన్సిల్. ఇది క్యాన్సిల్. ఓకే, ఇది లేదనమాట. ఓకే, క్లాప్స్ కమ్ ఆన్. ఏమిన్నా ఆయన నవ్వుకుంటున్నావు? నువ్వు ఇంతసేపు తీవ్రంగా ఆలోచించి రాసింది ఇంత. స్వర్గం అంటే సినిమాల్లోనే చూశాను, కానీ రియల్ లైఫ్ లో ఎక్స్పీరియన్స్ కాలేదు. ఎక్స్పీరియన్స్. ఓహో, EXPRINC ఎక్స్పీరియన్స్ కాలేదు. ఇన్ కేస్ INKASE. ఇన్ కేస్ నన్ను పోతే, నేను పోతేనా పోతే కనుక హర్కనీకే పోతాను. నరకానికి. ఇది క్యాపిటల్ ఎన్ అనుకుంటా, కాడ పొడుగ్గా పెట్టాడు. పోతాను. ఇన్ కేస్ నన్ను కాని స్వర్గం పోతే యముడి దగ్గర విజయవాడ అవుదాం. వజ్రాలు అవి వజ్రాలు అవుదాం. వజ్రాల ఆయుధం. నేను దొంగతనం చేస్తా. ఏడవకు అంటే ఎందుకంటేనా? ఓకే. అంటే అది అమ్ముకుంటే ఓకే, అమ్ముకుంటే డబ్బులు వస్తాయి కదా. ఇది రాసావు నాయన? ఇంకా రాద్దాం అనుకున్నావు. 2 days టైం ఇస్తే రాసేయగలవు నువ్వు. నీకు దండం పెడతానయ్యా. ఇదేమి రా? అది నేను సార్. ఇంకా పక్కన అంటే కాళ్ళు ఒత్తడానికి ఉంటారు కదా పని మనుషులు, చాలు. ఇంకా గాలి కొట్టేటోడు అంటే సైకిల్ టైరా? విసిరేది గాలి కొట్టేటోడు. ఇంకా ఇల్లు సెక్యూరిటీ సార్. సెక్యూరిటీ ప్రాబ్లం ఉందా? సెక్యూరిటీ ప్రాబ్లం అంటే ఉండాలి కదా సార్. ఇదేమిటి ఉల్టా ఉంది టీవీ? అంటే అటు నుండి చూస్తున్నాం కదా, అందుకని అటు. తమ్ముడు ఎక్స్ప్రెస్ రాజా చూస్తున్నాను. తెలుసు, టైటిల్ రాసావు అక్కడ. గాలి కట్టేటోళ్ళు ఇద్దరు మాత్రం బాగున్నారు వెనకాల. జాగ్రత్త, పైపు నోట్లో పెట్టి కొట్టిందంటే పోతావు. థ్యాంక్ యూ సో మచ్ ఇద్దరికి. వెళ్ళాను. ఎవరైనా సినిమా కథ చెప్తారా? ఇది లవ్ స్టోరీ, థ్రిల్లర్, యాక్షన్, కమర్షియల్? ఇది డిఫరెంట్ స్టోరీ. డిఫరెంట్. ఓకే, డన్. ఓపెన్ చేస్తే అదొక సహారా ఎడారి, ఫుల్ మొత్తం ఎటు చూసినా ఇసుక, అక్కడ ఇసుక, అటు ఇటు ఉంటుందిరా. చూసి పోయా కాలు కింద పెట్ట. నేను అమ్మో ఇసుక కాలిద్ది. అయ్యో, ఇసుకుంటే చూసి. సో ఆ ఎడారిలో ఒక దగ్గర జనాలు కూర్చొని ఉన్నారు, ఇట్లా చేతులు పెట్టుకొని పైన చూస్తున్నారు. వాళ్ళకి కొన్ని రోజుల నుంచి ఫుడ్ లేదు, వాటర్ లేదు, ఏం లేదు. దీనంగా దేవుణ్ణి
ప్రేయర్ చేస్తారు ఎట్లా అని చెప్పి. ఓకే. సో అదే టైంలో అక్కడ దగ్గరలో భూమిలోంచి అదే సారీ ఇసుకలోంచి ఇట్లా చెయ్యి పైకి వచ్చింది మొత్తం. ఎవరిది? అంకుల్దా? కాదు, హీరోది, మన హీరోది. మనోడిది. చెయ్యి పైకి వచ్చింది. మన కలేజా సినిమాలో మహేష్ బాబు వస్తాడు కదా, అట్లా వస్తాడు. క్యామ్ పోతుంది ఫస్ట్. లేదు, ఇసుక పైన హీరో వస్తాడు కదా, నువ్వు ఒక్కసారి వస్తే నీ మీద నుంచి చేస్తాను నేను. ఇసుక కాదు, పక్కకి నిలబడి నువ్వు ఖాళీ. అది చూడు, హైట్ చూడు, పర్సనాలిటీ చూడు. అసలు హీరో అన్నగానే చేతులు దూరం పెట్టింది, కొడుకుని చేయి బయట పెట్టి ఇసుకలో. ఇప్పటికీ నా హీరో నువ్వు అన్నా. ఐస్ క్రీమ్ తిన్నాడు ఆయన, నువ్వు ఇది ఇసుక, ఇదంతా ఇసుక. ఇప్పుడు క్యామ్ ఉన్నాడా అది ఇసుక మీద, అరే చెయ్యి కింది పెట్టరా. ఇంకా రాలే బయటికి, ఇంకా రాలే. ఫ్రేమ్ అని ఇలా రావాలి చెయ్యి. ఓకే, ఇప్పుడు జనాలు దీనంగా చూస్తారు పైన, చూడరు పైకి. ఓకే, చూస్తారు. ఇప్పుడు క్యామ్ ఇసుక దగ్గరకు వచ్చింది. మామూలుగా కాదు, ఆగుబే. క్యామ్ ఇసుక దగ్గర ఆగానే 1 2 చెయ్యి పైకి వచ్చింది. ఇప్పుడు చెయ్యి మనల్ని కాపాడే అన్నొచ్చాడే రా. ఫస్ట్ కాలు చూపిస్తారు భయ. అదేమిటి అట్లున్నాయి? ఫస్ట్ కాళ్ళు, తర్వాత ముఖాలు, తర్వాత పైన బెల్ట్, తర్వాత ఛాతీ. ముఖం దగ్గరకు వస్తే మన సినిమా హీరో ఇసుక స్టార్. ఇసుక స్టార్ ఆయన ఇట్లా చేయి పైకి పెట్టంగానే జనాలు అందరూ వచ్చేసి బొట్లు పెట్టేసి దండలేసి మనోనికి కొబ్బరికాయలు కొడతారు, అగరబత్తులు చుడతారు, అగరబత్తులు వేస్తారు, అన్ని ఇంకా దేవునికి వేసినట్లు వేస్తారు. ఇంకా దేవుడు అని ఊహించుకుంటారు, ఫోటో వేసి దండేస్తారు. బట్ మనోనికి ఒక హ్యాబిట్ ఉంది. ఏమి? ఏడ పొక్క కనపడ్డా పొక్కలో పక్కుంటా పక్కుంటా పక్కుంటా. నాకు అప్పుడే డౌట్ అయింది ఆయన చూస్తే. ఇది పొక్క పెట్టు, ఇట్లా పక్కుంటా పక్కుంటా వాళ్ళు లోపలికి. చూసా ఎంత సింక్ లో ఉన్నాడా డైరెక్టర్ హీరో. అరే సూపర్ యాక్టింగ్. నెక్స్ట్ పాక్కుంటా పాక్కుంటా మన ఇండియా నుంచి సహారా ఎడారి దాకా వచ్చేసిండు. ఇండియా దగ్గర నుంచి ఆయనకి పాకే అలవాటు ఉంది అన్న హీరో. సహారా డెజర్ట్ ఎక్కడ ఉందో తెలుసా నీకు? రాజస్థాన్ లో ఉంది. అదే ఆయనకు అదే హ్యాబిట్. అది ఏ హోల్ కనపడ్డా దాంట్లో పాక్కుంటా ఎంత దూరం అన్నా వెళ్ళిపోతాడు. ఇప్పుడు మన అక్కడ ఉన్న జనాలు ఎందుకు మొత్తం ఇట్లా బొట్లు అవన్నీ పెట్టిరు? ఈయన లోపల నుంచి వచ్చిండు కదా, ఈయనకి పాకేటప్పుడు ఒక చిన్న హ్యాబిట్ ఉంది, నోట్లో ఏమో కూడా బుక్కుతా ఉండాలి. వచ్చేటప్పుడు బియ్యం జోబులు వేసుకొని వచ్చిండు. బియ్యం అదే చేతిలో ఇట్లా పైకి ఎక్కగానే చేతిలో వాళ్ళకి ఆకలి దాంతో ఇది ఉంది కదా అన్న, చేతిలో బియ్యం చూసిరు. బియ్యం చూసి అరే మా కోసం మాకు ఆకలి తీర్చడానికి మా దాహం ఇవన్నీ చేయడానికి వచ్చిండని చెప్పి నేను దేవుని లెక్క కొలిచి దండలు పూలు అవన్నీ వేస్తారు. సూపర్ ఉంది సినిమా, నాకు నచ్చింది. వెంటనే స్టార్ట్ చేద్దాం. సూపర్. క్యాండిడేట్లను పిలుస్తాను, వాళ్ళకి ఏదో షాక్, కరెంట్ షాక్ కొట్టి ఆ చైర్లో కూర్చోబెట్టి గర్ర అని తిప్పి ట్రీట్మెంట్ ఇప్పిస్తాం. అండ్ వాళ్ళు టాస్క్ ఆడతారు. ఆ గేమ్ ఏంటో తెలిసిన తర్వాత మిగతా వాళ్ళందరూ అమ్మయ్య మనం బతికిపోయారా దేవుడా అని అనుకుంటారు. సో ఆ ట్రీట్మెంట్ అందుకోవడానికి ఇద్దరు కావాలి. ఎవరా ఇద్దరు? सनी टपा मगरेसा अरे करो करो जरा जलसा సునామీ ఎదురుగా వస్తే ఎలాగ కనబడుతుందో తుఫానే తలుపులు తడితే ఎలాగ వినపడుతుందో అరే తెలియకపోతే చూడరా బాబు సునామీ. చాలా సింపుల్ గేమ్ ఆడుతున్నాం మనం, అసలు డౌటే ఉండదు ఇందులో. హ్యాపీగా ఒకరి తర్వాత ఒకరు కుర్చీలో కూర్చుంటారు, ఉగ్ర బోలికే గిరుతా, దాని తర్వాత నీకు తిరుగుతా, దాని తర్వాత పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ బొచ్చుందే పెద్ద బొచ్చు, అందులో ఫుల్ వాటర్ పోసా, దాని లోపల గోళీలు వేసా, చేతులు వెనక పెట్టుకుని ముఖం అందులోకి ముంచి ఆ గోళీని నోటితో పట్టుకుని తీసి ఇగో ఈ ఖాళీ ప్లేట్లు వేయాలి. అయిపోయా. సో ఇద్దరు ఎవరు ఫస్ట్ ఆడతారు?
నీకు వచ్చి తెలుసా ఫస్ట్ ఆడితే సగం టెన్షన్ పోతుంది నెక్స్ట్ అనుకో వాడు ఆడడం చూసి నెక్స్ట్ నేనే అనుకొస్తాను రెడీ 3, 2, 1 గో అన్నా మెల్లనా అన్నా మెల్లనా అన్నా అన్నా ఇంకా పెళ్లి కాదన్నా నాకు అన్నా కళ్ళు తిరగకపోతే నిజమన్నా భయం వేస్తుందన్నా పడేటట్టు అనిపిస్తుంది అన్నా ఇక ఆ పన్న ఇక చాలన్నా ఇప్పుడే ఏం కనిపిస్తుంది అన్న నాకు ఎవరు ముందే కడుపులో గిరగిర అంటుంది ఇప్పుడు నువ్వు చెప్పినవన్నీ మరాఠీలో చెప్పు मला अजून लगीन मला अजून लगीनचा भी करून देवा अरे मला आता मिळाले पडता आता मी पडतो मी आता मला खरं चक्कर अरे उलटी येतं पण आता మెల్లగా ఆపుతారు నేను చెప్పినప్పుడు దిగు నేను చెప్పేంత దిక్కు కింద పడతా లేతే తిక్కగున్నదే ఏ కిక్ నాకు ఎక్కనున్నదే అరే నేలపై పెట్టాలరా బొచ్చు అరే నాయన నేను ఒక మంచి టాస్క్ ఇస్తాను వాళ్ళు బొచ్చు పట్టుకోలా మోకాల మీద కూర్చో కింద వచ్చిందా అమ్మో కింద కూర్చో అది పెట్టి ముఖం పెట్టి ఇప్పుడు దొరికి తేడా పోతాయి అదిగో ఆల్మోస్ట్ వచ్చి ముక్కలో పోయింది చూడు గోలి రెడీ మొత్తం పెట్టి కాళ్ళు ఎత్తు పైకి ఇట్లా అరే ఏమరా బొచ్చులో నీళ్ళని ఎర్రగైనాయి అమ్మాయి మైక్ తడిసింది కదా అది నాకు కావాల్సింది అది ఎస్ అండ్ అలాగే ఉంటుంది దాని మీద పడాలి చుక్క ప్రతిది మైక్ మీద పడాలి సో చాలా అద్భుతాలు సృష్టించావు నువ్వు అండ్ చాలా బాగా ఆడావు ఏంటంటో చేసావు అక్కడ ఫస్ట్ రౌండ్ గా అరవడం మొదలెట్టేసావు చాలా ధైర్యంగా ఉన్నావు దాని మీద బాగుంది కదా మరీ ఘోరంగా ఆపినప్పుడే మస్తు స్ట్రైట్ గా వచ్చినావు నువ్వైతే నడుచుకుంటా వచ్చి బొచ్చులో ముఖం పెట్టినావు బట్ మొత్తానికి 2-3 గోళీలు తీసావు వెల్ ప్లేడ్ ఏం సంగతులు ఇంట్లో చెప్పిరాలి ఎట్లా అనిపిస్తుంది ఏంటంటే అడగలను ఈజీగా స్విమ్మింగ్ వచ్చుగా రాదా జలవిహారంలో నేర్చుకున్నా ఎక్కడ నేర్చుకున్నా అడగలే స్విమ్మింగ్ వచ్చా అని అడిగా ఓకే రాదు ఓకే టెన్షన్ ఏం పడకు రానోళ్ళే ఇది ఈజీగా అడగలుగుతా లోపల మాత్రం కళ్ళు తెరిచుంచు గోలీ ఏడుందో తెలియాలిగా అప్పలనాయుడు అన్నాడుగా ఇప్పుడు చూడు అప్పలనాయుడు గుర్తొస్తాడు 3, 2, 1 go అన్నా వద్దన్నా నీ దండం పెడతానా కళ్ళు తెరిచి ఉంచు నాన్న బంగారం ఇక్కడే ఉన్నా నేను అన్నా నీ దండం పెడతానా ఇట్లా నేను దండం పెడతా కానీ కళ్ళు తెరా అట్లే ఉంది అన్నా నీ దండం పెడతానా అన్ను అన్నా అది చిన్న పనుది కృష్ణనారాయణ అన్నా నీ కాళ్ళు మొక్తానా వద్దురా తమ్ముడు సేకైతే స్టేజ్ అమ్మా మరి ఇగో మా వాడు ఇసుక సినిమాలో చేస్తావుగా హీరోగా పక్కా వేయాలి నువ్వే నిర్మాత నేనే నిర్మాత నువ్వు చేయాలి మరి డేట్స్ లేకపోయినా ఏదో నాకు ఇవ్వాలి పక్కా చేస్తానా చేసా కత్తిరినాకే హీరోయిన్ పెడతా కాళ్ళు మొక్తానా 1, 2, 3 చెప్పండి 1, 2, 3 అట్లా కదా వద్దానా 3, 2, 1 లగడిగా పుల్ పురాణ పుల్ అరే రాగరా లే జలవిహార కనిపిస్తాము ఎక్కడికి రా చేతులు ఎరగబెట్ట చేతులు అమ్మా అరే అదేం రా పంపు ట్యాప్ చూడు పంపు
నీళ్ళలోనే టేస్ట్ అంటే అరే ఆ ఇసుక తీసి నీళ్లు పెడదాం బెటర్ బాగా చేస్తాం బాగానేదంట ఏం అక్కడ గిలగిల కొట్టున్నావు కరెంట్ షాక్ కొట్టి పిట్టలాగా షేక్ అవుతుంది కింద మరి ఆయన ఆడుతున్నప్పుడు అది అప్పట్లు కొట్టినావు కదా బట్ ఎస్ ఆపగానే ఎందుకు అంత స్ట్రైట్ గా నడుచుకుంటే గోల్ చేయాలి గోల్ తీసుకోవాలి గోల్ అబ్బా గోళీలు గోళీలా గోల్ రీచ్ కావాలన్నా కాగా గోళీలు బట్ వెల్ ప్లేడ్ సూపర్ మనల్ని కాపాడే అన్నొచ్చాడే రా ఫస్ట్ కాలు చూపిస్తారు భయ అదేమిటి అట్లున్నాయి తర్వాత ముఖాలు తర్వాత పైన ఓకే బెల్ట్ తర్వాత ఛాతీ ముఖం దగ్గరకు వస్తే మన సినిమా హీరో ఇసుక స్టార్ బట్ మనకి ఒక హ్యాబిట్ ఉంది ఏమి ఏడ పొక్క కనపడ్డా పొక్కలో పక్కుంటా నాకు అప్పుడే డౌట్ అయింది నేను చూస్తే రెడీ 3, 2, 1 and the winner is Congratulations. Thank you, Anand. Very good and all the best. Thank you so much, Andariki. And keep smiling. All the best. May all your dreams come true. Bye-bye. Thank you. మీకోసం 17 years నుంచి ఒక రాఖీ వెయిటింగ్ అన్నయ్య. చెల్లి అన్న 2 అక్షరాలకి రాఖీ అన్న 2 అక్షరాల బంధం తోడైతే దాని ప్రతిరూపమే మా ప్రదీప్ అన్న. Thank you so much. These Rakis will be very, very special to me. Thanks a lot. Thank you.